హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది నేను మ్యాథమెటిక్స్ అంటే నిన్న మే 30 రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన పేపర్ 1 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని క్వశ్చన్స్ అయితే నా దగ్గర చేరినాయి. నా వ్యూయర్స్ నుంచి, నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ నుంచి అడిగి తెలుసుకున్నాను. కంప్లీట్ క్వశ్చన్స్ అయితే నా దగ్గరికి వచ్చేసినాయి. సెర్చ్ చేసిన క్వశ్చన్స్ చూడండి. నేను నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నేను ర్యాపిడ్ రివిజన్ పెట్టాను కదా, 8th క్లాస్ ఇంకా 6th క్లాస్ రీసెంట్లీ పెట్టిన. ఆల్మోస్ట్ 6th క్లాస్ ర్యాపిడ్ రివిజన్ పెట్టినా కదా, అందులో నుంచి 10 క్వశ్చన్స్ వచ్చినాయి తెలుసా. అందులో నుంచి ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ నేను పెట్టిన ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ నుంచి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. 100% చెప్తున్నా నేను. అందుకోసం మీరు కొంచెం నా వీడియోస్ని ఫాలో చేయండి. ఇంకా కొన్ని షిఫ్ట్స్ మిగిలి ఉన్నాయి కదా, చూస్తే మీకు కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఇంకా ఈ టెట్ పేపర్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఈజీ, సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చిండు, చాలా ఈజీ. లాస్ట్ ఇయర్ మన 2023 రీసెంట్లీ మన ఆగస్ట్లో జరిగింది కదా, ఆ పేపర్లో కూడా మనం కంపేర్ చేసుకుంటే ఈ పేపర్లో అయితే చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసిండు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన నాన్ వ్యాస్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకు కాపరేకర్ స్థిరాంకం. నా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది లాస్ట్ ఇయర్ నా రీసెంట్లీ టీజీటీ ఎగ్జామ్స్ జరిగినాయి కదా, అందులో అడిగింది ఈ క్వశ్చన్ అని నేను చెప్పిన ఆ వీడియోలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని స్టార్ మార్క్ కూడా పెట్టిన. 6174 కాపరేకర్ స్థిరాంకం. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుసా. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కాపరేకర్ స్థిరాంకం మన మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ గురించి బ్యాక్ సైడ్ ఇస్తారు కదా, మన 6th క్లాస్లో ఉన్నది ఈ సైంటిస్ట్ గురించి. 6174 ఇస్ కాపరేకర్ స్థిరాంకం. మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, చూడండి. నెక్స్ట్ చూడండి, 12 మీటర్స్ 15 మీటర్స్ కొలత గల దీర్ఘ చతురస్రం చుట్టుకొలత. ఎంత ఈజీ ఉన్నది చూడండి. నెక్స్ట్ 1/3 - 2/5 వాల్యూ కనుగొండి. ఈ రెండింటి మనం కాసాగు కట్టాలి. 5 - 3 2 ఎంత అవుతుంది 6. 5 - 6 అంటే -1/15 ఈజ్ ఆన్సర్. ఎంత ఈజీ. బహుళకం గురించి అడిగిండు ఏమో, మోడ్. నెక్స్ట్ రాంబస్ యొక్క సౌష్ఠవాక్షాలు. రాంబస్కి ఎన్ని ఉంటాయి సౌష్ఠవాక్షాలు? 2. రీసెంట్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఈ రాంబస్ గురించి. చూడండి, రాంబస్కి ఎన్ని ఉంటాయి సౌష్ఠవాక్షాలు. ఇది కూడా 6th క్లాస్ క్వశ్చన్. ఐలర్ సూత్రం, ఇది కూడా 6th క్లాస్ క్వశ్చన్. F+V = E+2. ఎంత ఈజీ ఉన్నది చూడండి. నెక్స్ట్ చూడండి, 36 సెంటీమీటర్ చుట్టుకొలత గల ఒక దీర్ఘ చతురస్రగా తీగ వైశాల్యం సంథింగ్ ఏమో అడిగిండు. అయితే చుట్టుకొలత గల దీని గురించి అడిగిండు. అంత పర్ఫెక్ట్ క్వశ్చన్ అర్థం కాలే నాకు. మొదటి 25 సహజ సంఖ్యల సగటు అడిగిండు. నేను నా పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కదా నా వీడియోస్లో, నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్స్లో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సింపుల్ డైరెక్ట్ ఫార్ములా ఉంది దీనికి. మొదటి సహజ సంఖ్యల సగటుకి ఫార్ములా n+1/2. అయితే మనకి ఎన్ని అడిగిండు? 25 సహజ సంఖ్యల సగటు అంటే ఏమవుతుంది మనకు? 25 + 1 అంటే 26/2. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత? 13 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 136ని 3.5 నిష్పత్తిలో విభజిస్తే కనిష్ట విలువ. 136ని ఏ విధంగా చేయాలి? 136 ఇంటూ ఇదెంత? 3 + 5 అంటే 8. 3/8 చేయాలి. ఈ 8 136 చూడండి మీకు ఏమవుతుంది? 3 4 4 2s 8, 4 3s 12, 4 4s 16, 2 1s 2, 2 7s 14. చూడండి, 3 7 21 1 2 3 1 3 4 5 51. కనిష్ట సంఖ్య 51. 3 తోటి చేస్తే ఇది గరిష్టంగా, ఇది కనిష్ట సంఖ్య. 51 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 1 లీటర్ పాల ప్యాకెట్లో 500 మిల్లీలీటర్ల నీరు ఉంది. ఓకే, 2 లీటర్ల పాల ప్యాకెట్లో 500 మిల్లీలీటర్ల నీరు ఉన్న ఆయన నీరు పాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. 200 లీటర్లలో 500 వాటర్ ఉంది. అయితే ఫస్ట్ ఏం చేయాలి మనం? వాటర్ పర్సంటేజ్ని తీసేయాలి. అయితే మిగిలింది ఎంత ఉంటుంది మనకు? మిగిలింది మొత్తం ఎంత? 1500 ml ఏమున్నది? పాలు. 500 ml నీరు. వీటి రెండింటి యొక్క నిష్పత్తి ఏమవుతుంది మనకు? 0 0 క్యాన్సల్. 5 1s ఏమడిగిండు మనకు? నీరు పాల నిష్పత్తి. అయితే నీరు ముందర రాసుకోవాలి. ఓకే, 500 × 1500. ఓకే, ఏమొస్తుంది మనకు? 1:3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 1 క్వింటాల్లోని గ్రాముల సంఖ్య. ఒక క్వింటాల్ అంటే మనకి ఎంత?
1000 కేజీస్. ఓకే, 1000 కేజీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 క్వింటల్. దాన్ని గ్రామ్లోకి కన్వర్ట్ చేయండి అంటున్నాడు. గ్రాములు అంటే మనకి ఏం కావాలి? 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు? 1 కేజీస్ ఉన్నది, కేజీస్లో కన్వర్ట్ చేసినాం. 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సారీ, 1 కేజీ ఈజ్ ఈక్వల్స్ టు 100 గ్రాములు. ఓకే, 1000 గ్రామ్స్ మళ్ళీ 1000 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఎన్ని జీరోలు వస్తాయి చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష. ఈ విధంగా మనకు 1 lakh గ్రాములు అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, స్తూపం యొక్క సమతలాల సంఖ్య. స్తూపం మన స్తూపం చూడండి, ఇది మన ఈ టైప్ స్తూపం ఉంటుంది కదా, ఇదేంటి? ఇవి 2 వక్రతలాలు, ఇవి ఏంటి? సమతలాలు. ఎన్ని ఉంటాయి సమతలాల సంఖ్య? 2. నెక్స్ట్, 10 కోట్లకు సమాన సంఖ్య అంటున్నాడు. ఏమో అడిగిండు, 10 కోట్లు దేనికి సమానం? మిలియన్లో, లక్ష, ఎందుకు దేనికో అడిగిండట, అంత కన్ఫామ్గా తెలియదు. ఇది కూడా 6th క్లాస్ క్వశ్చన్, ర్యాపిడ్ రివిజన్లో ఫస్ట్ చాప్టరే. చూడండి, నేను ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, ట్రిక్స్లో ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఒకసారి వీడియోస్ చూడండి. నెక్స్ట్ చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు -3 అయినా a ఇంటూ a - 3 - 8 విలువ ఎంత ఈజీ ఉన్నది? ఇందులో మనం -3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది కూడా -3 ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ చూడండి, 50 మరియు 90ల మధ్య గల గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం. ప్రధాన సంఖ్యలు అడిగిండు, ప్రధాన సంఖ్యల గరిష్ట కనిష్ట భేదం అని. 50 మరియు 91లో 50లో కనిష్ట ప్రధాన సంఖ్య 53 అవుతుంది, గరిష్ట ప్రధాన సంఖ్య 89. వీటి మధ్య భేదం అడిగిండు. చూడండి భేదం ఎంత వస్తుంది మనకు? 89. 3 అంటే 6, 8 - 3 అంటే 36 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, 2^5 ఇంటూ 5^5 డివైడెడ్ బై 10^5 విలువ అడుగుతున్నాడు. ఈ 10^5ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2^5 అంటే 10^5ని 2 × 5 గానే రాసుకోవచ్చు కదా. 2^5 మళ్ళీ 10^5. ఓకే, సారీ 5^5 అన్నీ క్యాన్సల్ అవుతాయి. 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 0.125కి సమాన భిన్నం. ఇది మనకు 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్లోని క్వశ్చన్. డివైడెడ్ బై 1000, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, 4, 6, 9లతో సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్యలు. ఇది 6th క్లాస్ క్వశ్చన్. రీసెంట్లీగా నేను నా వీడియోస్ అప్లోడ్ చేసినాను, అందులో చూడండి. 3 అంకెల సంఖ్యలు ఎన్ని? 964, 469 ఎన్నైనా ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఆప్షన్స్ తెలియదు కాబట్టి క్వశ్చన్ ఈ విధంగా ఉన్నది. నెక్స్ట్ చూడండి, షడ్భుజిలోని భుజాల సంఖ్య. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి, 6 యాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి 3 రోజులకు 5 లీటర్ల డీజిల్ పోస్తే సెప్టెంబర్ మంత్లో ఎంత డీజిల్ పోస్తాడని క్వశ్చన్ అడిగిందట. 3 రోజులకు ఒకసారి వేస్తున్నాడు మనకు. సెప్టెంబర్ మంత్ అడిగిండు. సెప్టెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకు? 30 డేస్ ఉంటాయి. అతను ఏం చేస్తున్నాడు? 3 డేస్కి ఒకసారి వేస్తున్నాడు. కాబట్టి మనం 30 డివైడెడ్ బై 3 చేసుకోవాలి. ఆన్సర్ ఎంత వస్తుంది? 5. అయితే 3 డేస్కి ఎన్ని లీటర్స్ వేస్తున్నాడు? 5 లీటర్స్. కాబట్టి 10 × 5 చేయాలి. అవర్ ఆన్సర్ ఈజ్ 50. ఓకే, ఖచ్చిత వర్గం కాని సంఖ్య అని సంథింగ్ ఏగో ఆప్షన్స్లో ఇచ్చిండట. ఆప్షన్స్లో అయితే ఇది 2301 అనేది ఖచ్చిత వర్గం కాలేదని కామెంట్స్ అయితే వచ్చినాయి నాకు. ఆప్షన్స్ ఏమేమి ఉండేనో అంత పర్ఫెక్ట్గా చెప్పలే. కింది వాటిలో 8 చే నిశేషంగా భాగింపబడే సంఖ్య అని అడిగిండు. ఇది కూడా మనకు 8th క్లాస్లో కూడా ఉన్నాయి, 6th క్లాస్లో కూడా ఉన్నాయి. మన సంఖ్యలతో అడుగుదాం. అన్ని ఆల్మోస్ట్ సంఖ్యల గురించి అడిగిండు ఈ పేపర్లో అయితే, ఈ షిఫ్ట్లో అయితే క్వశ్చన్స్. ఓకే, చూడండి, మనకు 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమున్నది మనకు? ఇఫ్ ద నంబర్ ఈజ్ 1s, 10s, 100 ప్లస్ 3 digits is divisible by 8, then the number is divisible by 8. Very easy, simple. నెక్స్ట్ చూడండి, ఏం అడిగిండు? రమేష్ 7 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట 5 నిమిషాల వరకు సంథింగ్ చదువుకున్నాడు, ఏమైనా వర్క్ చేసిండట. అయినా ఎన్ని నిమిషాలు ఆ పనిలో ఉన్నాడని ఏమో క్వశ్చన్ ఉండే. అయితే మనం చూసుకుంటే 7 గంటలు నుంచి ఈ పాయింట్స్ని మినిట్స్ని మర్చిపోండి ఒకసారి. 7 గంటల నుంచి ఎంత మనకు? 1 గంట అంతే. చూడండి, 7, 8, 9, 10, 11, 12, 1 అంటే ఎన్ని గంటలు అయితే? 1, 2, 3, 4, 5, 6 గంటలు అవుతాయి. 6 గంటలలో మనం ఏం చేయాలి? 6 గంటలైంది, బట్ నిమిషాలలోకి కన్వర్ట్ చేయండి అంటున్నాడు.
6 ఇంటూ 60 నిమిషాలు చేస్తే మనకు 360 అవుతుంది. ఒకసారి మనం 7 నుంచి ఎంత 1కే కౌంట్ చేసినాం, కానీ ఇక్కడ ఏమున్నది 7:15, ఇక్కడ 5 అయితే ఈ డిఫరెన్స్ మనం 10 మినిట్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఓకే, 10 మినిట్స్ తక్కువ అవుతుంది, 10 మినిట్స్ తక్కువ తీసేయండి. ఏమవుతుంది మనకు 15:05. ఓకే, 15:05 అంటే ఇక్కడ ఉన్న 5ని తీసేస్తే మనకు 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి, 10 మినిట్స్ని తీసేయండి. 7:15 నుంచి 1:05 వరకు చేసిండు కదా, ఇవి మినిట్స్, ఎక్స్ట్రా మినిట్స్. మనం ఒక గంటలలోనే కౌంట్ చేసినాం. 6 గంటలు వచ్చినాయి, మినిట్స్ ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. 10 మినిట్స్ మనం తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 350 నిమిషాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 27 మీటర్స్ 30 సెంటీమీటర్ పొడవు గల ఒక రిబ్బన్ ఏమో క్వశ్చన్ ఉండేట. అయితే పొడవు 30 మీటర్లలో అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరి వచ్చే రిబ్బన్ పొడవు ఎంత ఏమో అడిగిందట. అయితే మనం ఫస్ట్ 27 మీటర్స్ అంటే ఫస్ట్ సెంటీమీటర్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే ఇది 30 సెంటీమీటర్ ఉంది కదా. 27 మీటర్స్ అంటే మనకు 2700 సెంటీమీటర్స్ అవుతుంది, ప్లస్ 30 సెంటీమీటర్ ఇది యాడ్ చేసేయండి, ఎంత వస్తుంది 2730 సెంటీమీటర్. ఒక్కొక్కరికి పంచడానికి ఎంత పంచండి అంటున్నాడట, 30 సెంటీమీటర్స్ పంచండి అంటున్నాడట. అయితే 30 డివైడెడ్ బై 30 చేస్తే మనకు 91, అంటే 91 మెంబర్స్కి అది సరిపోతుంది. చూడండి, ఇవి ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇచ్చిండు మనకు అన్నీ. ఇవన్నీ నేను ర్యాపిడ్ రివిజన్ పెట్టినా కదా నా ఛానల్లో, అన్నీ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చినాయి. మరి 6th క్లాస్ ఇంకా సంఖ్యలతో ఆడుకుందాం, నంబర్స్ సిస్టమ్ పైన అన్ని క్వశ్చన్స్ అడిగిండు ఆల్మోస్ట్గా. ఇంకా మన సిమెట్రీ నుంచి అడిగిండు, ఇవి సిమెట్రీ నుంచి, ఐలర్ సూత్రం, ఇవి లాస్ట్ చాప్టర్స్. ఓకే, చూసుకోండి.